దేశంలో ఉత్తరప్రదేశ్లో కాన్పూర్లో భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ ఆవిర్భావ దినోత్సవం ఆ రోజున పేదల పక్షాన పేదల కొరకే భారత కమ్యూనిస్టు పార్టీ ఆవిర్భవించింది. మరి ఆనాటి నుంచి కూడా ఈనాటి వరకు ఇవాళ 99వ సంవత్సరం దాటి 100 సంవత్సరాలకు అడుగిడుతున్నాము. మరి ఈ 100 సంవత్సరాల కాలంలో మరి ఈ దేశంలో కొనసాగుతున్నటువంటి ప్రజా వ్యతిరేక విధానాలపైన నిరంతరము ప్రజల పక్షాన పేద బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసం, వారి భవిష్యత్తు కోసం, మరి రైతుల కొరకు, కూలీల కొరకు భారత కమ్యూనిస్టు పార్టీ నిరంతరం ఎన్నో త్యాగాలు చేసి పోరాటాలు కొనసాగించింది. స్వాతంత్రానికి ముందే ఆవిర్భవించినటువంటి మన భారత కమ్యూనిస్టు పార్టీ మరి దేశంలో అప్పుడు ఉన్నటువంటి బ్రిటిష్ వాళ్ళని తరిమి కొట్టి ఈ దేశానికి స్వాతంత్రం వచ్చే విధంగా అనేక త్యాగాలు చేసి పోరాటాలు కొనసాగించి నిలబడిన పార్టీ ఏదైనా ఉందంటే అది ఒక్క భారత కమ్యూనిస్టు పార్టీ. ఇవాళ దేశంలో పేదలు తమ కొరకు ఎవరైనా అండదండగా ఉన్నారంటే అది ఒక్క భారత కమ్యూనిస్ట్ పార్టీ. మరి అంత ఘన చరిత్ర కలిగినటువంటి భారత కమ్యూనిస్ట్ పార్టీ ఇవాళ దేన్ని కూడా ఆశించకుండా నిరంతరము కార్మికుల కొరకు, ప్రజల కొరకు, ప్రజల పక్షాన నిలిచింది. మరి ఈ భారత కమ్యూనిస్ట్ పార్టీ 99వ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా మేము తెలియజేసేది ఏమంటే ఇప్పుడు దేశంలో కొనసాగుతున్నటువంటి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపైన మరింత పోరాటాలు కొనసాగించేందుకు మేము మరింత ఉత్సాహంగా ముందుకు సాగేందుకు ఈ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని ముందుకు పోతామని చెప్పి తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినట్టు మీకు